హలో విజ్ఞాన్ గారు. బెల్లంకొండ సురేష్ గారు అని అంటే ఆయన ఎవరు హీరోగా యాక్సెప్ట్ చేయలేదు నిజం చెప్పాలి అని అంటే. కానీ ఆయన దగ్గర నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది, వరల్డ్ రికార్డ్ సృష్టించారు, క్రియేట్ చేశారు అంటూ. ఏంటది? జై జానకి నాయక మూవీని హిందీ డబ్ చేసి యూట్యూబ్లో వదిలితే అదేంటో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటారు? ఐ డోంట్ నో హౌ. కథ అంటారా, హీరో అంటారా? వెళ్ళింది టాప్. అంటే ఇండియాలోనే ఇప్పటి వరకు ఆ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా ఇంకోటి లేదు కదా. కేజీఎఫ్ 700, ఇప్పుడు అది 700 రీచ్ అయిపోయింది. ఇంకేముంది? ఏంటది అసలు అర్థం కాని విషయం కదా చాలా మంది. అయితే ఆ రికార్డ్ని ఏ ఆర్ఆర్ఆర్లో బ్రేక్ చేయాలి, లేకపోతే ఇంకేదో బ్రేక్ చేయాలి. చాలామంది ఏమంటున్నారు అంటే ఆ యూట్యూబ్ ఏముందిలే, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు. మిగతావి ఓటీటీలో వేసారు కాబట్టి, లేదంటే మా హీరో సినిమా వేస్తే మా హీరో సినిమానే బాగా వచ్చేవి అని అంటున్నారు. అదేం నిజం లేదు. వాళ్ళు స్ట్రైట్ సినిమా కాదు, డబ్బుడ్ వెర్షన్, వేరే హిందీలోకి లాంగ్వేజ్లోకి డబ్ చేసి ఆ సినిమాని వదిలితే అక్కడ విపరీతమైన క్రేజ్. ఈవెన్ మన అల్లు అర్జున్ సినిమాలు కూడా ఇక్కడ తూతు మంత్రంగా ఆడుతున్నాయి. అవును, అక్కడేమో సూపర్ డూపర్ హిట్. ఎక్కడికో అది యూట్యూబ్లో వాడు హిందీ డబ్ చేసి ఇవ్వాలి. ఎప్పుడు చూస్తున్నారో, ఎక్కడ చూస్తున్నారో, ఎందుకు చూస్తున్నారో కూడా తెలియట్లేదు, ఏ టైంలో చూస్తున్నారో తెలియట్లేదు. కానీ అదేం రీచ్ భలే రీచ్ అవుతున్నాయి ఆ సినిమాలన్నీ. అక్కడ అంతమంది చూస్తున్నారా? అవి మన టాపిక్ లో చూవచ్చు కదా, మిలియన్లు ఇంత చక్కగా చెప్తున్నాం. సరే, ఏదేమైనా మంచిగా రీచ్ అయితే ఉంది. నాకు మంచి ఒక రికార్డ్ వచ్చింది. ఆ రికార్డ్ ఇంతకుముందు కూడా 500 వచ్చినప్పుడే ఈయన సూపర్, హిందీలో మంచి మార్కెట్ ఉంది, దింపేద్దాం అని చెప్పేసి ఏ సినిమాతో దింపుదాం, మన ఛత్రపతి ఉంది కదా, ఛత్రపతి సినిమాని హిందీలోకి దింపేసి ఎవరు డైరెక్టర్? మన వినాయక్. అంటే మళ్ళీ హిందీ డైరెక్టర్ ఎందుకు కొత్తగా, మన వాళ్ళే ఉంటే కొంచెం ఫ్రెండ్లీగా చేసేస్తారు కదా అని చెప్పేసి పెట్టుకున్నారు. గుడ్ ఓవరాల్గా. ఇప్పుడు ఈ రేపు ఎల్లుండే రిలీజ్, అది కూడా అది ఎలా ఉంటుందో చూడాలి. నేను కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ షూట్ అంతా అయిపోయింది. అబ్బాయికి ప్రాబ్లం ఏంటో నేను జై జానకి నాయక విషయంలో కూడా తీసుకున్నా కూడా దిమ్మలా నిలబడతాడమ్మా. అంటే లైక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కెమెరాకి క్యాచ్ కావు. జిమ్ బాడీయే కానీ బండలా ఉంటాడు. బండలా అంటే మరి లావుగా అని కాదు, ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు, అట్లా ఒక రకంగా ఉంటాడు అనమాట. నచ్చకపోతే నచ్చలేదని కాదా, ఏ పాపం అబ్బాయి బాగా ఒడ్డుపొడు బాగానే ఉంటాడు కదా. అంటే హీరో అంటే ఇలా నిలబడితే కుదరదు కదా, కొంచెం ముక్కు మూతి తిరిగితే మాట్లాడేవి ఏంటో తెలుస్తాయి. యాక్చువల్గా రాక్షసుడు సినిమాకి ఆ అబ్బాయి కొంచెం మంచి మార్కులే పడ్డాయి, బాగా చేశాడు అని కదా. పర్లే, అంటే అప్పటికి 2-3 చేశాను కాబట్టి పర్లేదు. అది నేను అంతకుముందు సినిమా చెప్తున్నా, రాక్షసుడు అనలేక జయజానకి నాయక్ గురించే మాట్లాడుతున్నాను. సో అట్లా అయింది. అండ్ ఎందుకు ఇంత చెప్తుంటే వాళ్ళ తమ్ముడు మొన్న స్వాతి ముత్యమా ఫస్ట్ సినిమా వాళ్ళ తమ్ముడు వచ్చాడు, గణేష్. అబ్బాయి బాగా చేస్తున్నాడు. అవును కదా, చాలా ఏం పేరు మర్చిపోయాను అబ్బాయిది. ఫస్ట్ సినిమాకే అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు. అంటే ముఖంలో తెలుస్తున్నాయి, ఈయన మొహంలో ఎక్స్ప్రెషన్లు పలకట్ల, ముక్కు మూతి కనబడుతుంది కానీ అవి తిరగట్ల. సందర్భానికి అనుగుణంగా అసలు తిరగట్ల. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నవ్వినా కూడా నవ్వాడు, ఇతనిలో నవ్వు తెలియట్లా, ఏడుపు తెలియట్లా. పోనీ నవ్వినా ఏడ్చినా వాటి ఎమోషన్స్ పండట్లా, ఆ రకంగా ఉంటున్నాయి. సో కొంచెం కష్టమే అన్నట్టు అనిపించింది. బట్ ఇదేం కష్టమో, వీళ్ళని అటు నార్త్ వాళ్ళు అంతగా దగ్గర చేసేసుకొని యూట్యూబ్లో అన్ని వ్యూస్ వచ్చేసరికి ఇప్పుడు నార్త్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఛత్రపతి కనుక బాగా హిట్ అయితే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు నార్త్లో. సో అసలు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అది ఎలా జరిగింది. సమ్ టైమ్స్ ఇదంతే అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము అనుకుంటాం కొన్ని టాపిక్స్ మంచిగా చెప్తామా, అసలు పోవు. కొన్ని ఎందుకు చెప్తాంలే, అసలు వీళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలా అనుకుని ఎక్కడికో వెళ్ళిపోతాయి, అర్థం కావు. సో అదే యూట్యూబ్ అల్గారిథం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ పోయింది బాగానే అవుతుంది మాత్రం. ఓకే, సో దానివల్ల మళ్ళీ ఏమైనా కెరీర్ కాస్త ఊపందుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? తెలుగులో అయితే కష్టమే అబ్బాయికి, తెలుగు మార్కెట్. ఎందుకనంటే కోట్లు పెట్టి చిన్న హీరోయిన్లు, అప్కమింగ్ హీరోయిన్లు కూడా పెట్టుకోలేదు. రకుల్ ప్రీత్ సింగ్, సమంత. అయ్యో, ఆయనతో చేసిన ప్రతి ఒక్కరు
చుట్టుపక్కల మంచి మంచి ఆర్టిస్టులు, ఆయన పక్కన మంచి ఆర్టిస్టులు అందరిని పెట్టి ఆయన పెడితేనే ఆయన చేసేవాడు. అట్లా బాగా ఉండే. సోలో సినిమా ఇస్తే ఇక అమ్మో మనం చచ్చిపోము, దారుణ. మరి 24 గంటలు సోలో సినిమాలు ఇవ్వలేము వీళ్ళకి ఇప్పుడప్పుడే, కొంచెం టైం పడుతుంది, అంత సాహసం చేయలేము. కొంచెం వెళ్ళి కొంచెం నిలబెట్టిన తర్వాత అప్పుడు ఇచ్చుకోండి హీరో సెంట్రిక్ ఫిలిమ్స్. సో కానీ యాక్చువల్గా సీనియర్ హీరోయిన్స్ని, ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ని తీసుకొచ్చి ఈ సినిమాల్లో హీరోయిన్గా పెట్టడం కూడా ఒక మైనస్సే. ఎందుకనంటే పెద్ద పెద్ద స్టార్స్తో చూసేసాం వాళ్ళని జంటగా, జోడీగా. ఈ వీళ్ళ పక్కన చూసేసరికి డైజెస్ట్ కాలేకపోయిందేమో. అట్లీస్ట్ హీరోయిన్ అన్న కొత్త అమ్మాయిని పెట్టుకున్నారు అనుకోండి, ఆ పెయిన్ కాస్త చూడముచ్చటగా ఉండేదేమో అని కొంతమంది అభిప్రాయం. అట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు దిల్ రాజు గారి ఇంటి నుంచి వాళ్ళ తమ్ముడు కొడుకు ఎవరో కజిన్ అబ్బాయి మొన్న సినిమా హీరో చేశాడు, బ్యాడ్ బాయ్స్ సంథింగ్. దాంట్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్, బ్యాడ్ బాయ్స్. ఆమె వీడితో లిప్ కిస్లు ఇచ్చేసరికి అందరు ఏంటి అనుభవం, నీకు అంత అవసరమా, ఆమెను తిడుతున్నారు. అంటే అవే ఇంకా వీళ్ళకి తెలిసిన హీరోకి లిప్ కిస్ ఇస్తే ప్రాబ్లంలా, అబ్బా ఏం రొమాంటిక్ సీన్ అంటారు. తెలియని కొత్త ఫేస్కి లిప్ ఇస్తే వీడిని తన్నే అసలు ఏం. అది కూడా నిజమే, ఎందుకంటే అమ్మాయి ఇంతవరకు అంత బోల్డ్ గా చేయలేదు. బట్ ఒకేసారి ఒక కొత్త అబ్బాయితో చేసేసరికి అవసరమా అని అనిపిస్తుంది. చిల్లర ఇచ్చారంట ఎక్కువ చేయమని, అంతకుముందు ఎవరు అడగలేదంట, ఆమె చెప్పింది. నన్ను ఎవరు అడగలేదు, నేను చేయలేదు, ఇక్కడ స్క్రిప్ట్ డిమాండ్ చేసింది, ఐ హ్యావ్ డన్ అనింది. ఐ కెన్ డూ మెనీ రోల్స్ అని చెప్పుకొచ్చింది. ఓకే సరే అన్నారు. మనకు అర్థమైన భాషలో ఏంటంటే 4 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. కొత్త వాళ్ళతో చేస్తే హీరోయిన్స్కి అది బెనిఫిట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లెజెండ్ అని ఒక సినిమా వచ్చింది, మహా సినిమా. అదే శరవణ స్టోర్స్ వాళ్ళ అతను, ఆ సంస్థ అధినేత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చాలా దారుణమైన సినిమా అది. దాంట్లో ఊర్వశి రౌతేలని హీరోయిన్గా పెడితే ఆ అమ్మాయికి 18 కోట్లు ఇచ్చారు. 18. అదే ఊర్వశి రౌతేలా బాస్ పార్టీలో డ్యాన్స్ చేస్తే 1 కోటి రూపాయలు కూడా ఇవ్వలే, 4 కొన్ని లక్షలు ఇచ్చి పంపించారు అంతే. అట్లా ఉంటుంది. అంటే ఫేమ్ ఉన్న వాళ్ళ పక్కన చేరి, అయ్యో ఇంకోటి చెప్పనా, ఫేమ్ ఉన్న హీరో అయినప్పటికీ కూడా పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్కి చిల్లర ఎక్కువ తీసుకుంది. అండ్ అవును, మరి కొండపోలంకి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎక్కువ తీసుకుంది. అంటే మనం కంపేర్ చేస్తే మరి వీళ్ళు కొంచెం స్టార్ హీరోయిన్సే కదా. వీళ్ళు స్టార్ కిడ్సే కదా. స్టార్ కిడ్స్, బట్ స్టార్ హీరోస్ కాదు. ఇంకా అవ్వలేదంట. సరే, అయినా వీళ్ళతో చేస్తే డైజెస్ట్ అవుతున్నారు. బట్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లే వీళ్ళు. బట్ ఎంత కాదు అని అనుకున్నా కొన్నిసార్లు ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనకి ఎంట్రీ ఇవ్వడానికి, ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ఓకే, కానీ నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఉండాల్సిందే, కష్టపడాల్సిందే. అలా ఉంది కాబట్టే తప్పు అనుకోవద్దు. స్టార్టింగ్ హీరోగా తారక రత్న గారు అయితే స్టార్టింగ్ కొంచెం కష్టపడ్డాడు, కష్టమే. తర్వాత ఆయన వేరే అవతారం ఎత్తాక బాగా, మేబీ ఆయన హీరోగా కాకుండా కొంచెం ఇప్పుడు ఉన్న గెటప్ లో, లేకపోతే ఇప్పుడున్న పర్సనాలిటీలో ఒక మంచి విలన్ గా చేసి ఉండుంటే ఎక్కడ మనకి మనం పెట్టుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే చిన్న ఏజ్ లో ఆయనని మనం అమరావతి ఇక్కడ చూడొచ్చు, ఆయన ఎంత బాగా చేయగలరు. అండ్ ఆ స్టార్డంతో తెచ్చినా, ఎంత రుద్దినా, ఎన్ని మంచి సినిమాలు వచ్చినా, ఎంత హిట్ కొట్టినా కూడా నా వల్ల కావట్లేదు అని వెళ్ళిన వాళ్ళు కూడా నన్ను రోహిత్ లాంటి వాళ్ళు, అమ్మ నా వల్ల కావట్లేదు, ఏంటో ఇది, అక్కడికి వెళ్ళి ఇట్లా అనాలి, ఇలా అనాలి, అలా అనాలి, ఇవన్నీ ఎందుకు, అదేదో ఇంట్లో కూర్చొని నాకు నచ్చినట్టు అనుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి రావట్లేదు అబ్బాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది ఒక పరిస్థితి, అన్నీ ఉన్నా కూడా చేయలేని వాళ్ళు కొంతమంది పరిస్థితి, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో రకంగా ఉన్నా. ఇప్పుడు బెల్లంకొండ విషయానికి వస్తే మాత్రం ఈయనని హీరోగా నిలబెట్టాలి, ఇద్దరిని హీరోగా. నేను 2 కొడుకులు ఉండి పెద్ద ప్రొడ్యూసర్ ఏమనుకుంటారు, ఎవరైనా సరే చేయాలి అనుకుంటారు, కానీ అవుతారులే స్లోగా. ఓ 10 సినిమాలు 3 సినిమాలు చేస్తే చూద్దాం. లేదా బాలీవుడ్ వాళ్ళకి అలా ఉంటే నచ్చింది అనుకో, అలాగే కంటిన్యూ అవుతారు, అక్కడే చేసుకుంటారు ఆ సినిమాలు. తప్పే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.